టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఆ దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఆఫీస్ ఒక కీలక అడ్వైజరీని జారీ చేసింది. భారత ఎంబసీ పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని, అలాంటి కాల్స్ పట్ల భారత అమెరికన్లు అలర్ట్ గా ఉండాలని హితో పలికింది. ఇలా ఎవరైనా కాల్స్ చేసి వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని తేల్చి చెప్పింది. అమెరికాలోని భారతీయులకు అక్కడ ఎంబసీ తాజాగా అడ్వైజరీని జారీ చేసింది. అమెరికాలో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ పేరుతో ఫేక్ కాల్స్ వస్తున్నాయని అలర్ట్ చేసింది. అలాంటి నకిలీ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎవరైనా ఫోన్ చేసి ఇండియన్ ఎంబసీ నుంచి కాల్స్ చేస్తున్నట్లు చెప్పి సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని సూచించింది. వ్యక్తిగత సమాచారం, క్రెడిట్ కార్డు వివరాలు అడిగితే వెల్లడించొద్దని పేర్కొంది. అమెరికాలో ఉన్న భారతీయులను మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి నకిలీ కాల్స్ చేస్తారని వెల్లడించింది. అయితే ఇలా పాస్పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ పత్రాల్లో ఉన్న తప్పులను సవరించడానికి డబ్బు చెల్లించారని పేర్కొంటూ కొందరు సైబర్ నేరగాళ్లు భారతీయుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికొచ్చిందని వెల్లడించింది. ఇలాంటి తప్పులు సవరించుకోకపోతే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వారిని తిరిగి భారత్కు పంపించేస్తామని, లేకపోతే జైలు శిక్ష విధిస్తామని సదరు సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. అలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వాటిని గుర్తించి భయపడకుండా ఎంబసీ అధికారులకు సమాచారం అందించాలని అమెరికాలోని భారతీయ ప్రజలకు ఇండియన్ ఎంబసీ సూచించింది. అయితే ఈ అడ్వైజరీ జారీ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. అమెరికాలోని భారతీయులతో పాటు వీసా దరఖాస్తుదారులకు ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందుకే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులు ఎవరూ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కోరుతూ ఫోన్ కాల్స్ చేయరని వెల్లడించింది. కేవలం అధికారిక ఈమెయిల్ @mea.gov.in ద్వారా మాత్రమే సంప్రదిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హితో పలికింది. ఇక ఎవరికైనా ఫేక్ కాల్స్ వస్తే cons1.washington@mea.gov.in లేదా cprs.washington@mea.gov.in ద్వారా ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించింది.